నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య గత 4 రోజుల క్రితం సాక్షి శాటిలైట్ ఛానల్లో జరిగిన ఒక డిబేట్ ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు అసలు అక్కడ ఏం జరిగింది ఏమైంది అన్న దాని గురించి క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ సుంకర నరేష్ గారు సార్ నమస్కారం అండి కోమినేని శ్రీనివాస్ ఆ డిబేట్లో ఏమన్నారు అతని మీద ఎలాంటి కేసులు పెట్టారు సాక్షిలో డిబేట్ జరుగుతున్న క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారి కంటే ముందు దాంట్లో ఒక గెస్ట్ కింద పార్టిసిపేట్ చేసిన జర్నలిస్ట్ ఆయన ఏమన్నారు అంటే కనుక అమరావతి అంతకుముందు బాబు గారు ఏమన్నారు అంటే కనుక ఒక పత్రికలో ప్రచురితమైంది ఏంటి అంటే అమరావతి అనేది దేవుళ్ళకి ఒక నిలయముగా ఉన్నటువంటి రాజధాని ప్రాంతము అని చెప్పానంటే అక్కడ ఆ విధంగా లేదు వేశ్యలు తిరిగేటువంటి ప్రాంతంగా అమరావతి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎవరు ఆ సాక్షిలో ఆ యొక్క డిబేట్లో పార్టిసిపేట్ చేసిన జర్నలిస్ట్ దానికి సంబంధించి కొమ్మినేని గారు అవును ఈ వార్త నేను కూడా చూశాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సరే ఆ వీడియో కూడా ప్రతి ఒక్కరు చూడటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మహిళల యొక్క మనోభావాలని వాళ్ళ యొక్క క్యారెక్టర్ని డీమోరలైజ్ చేసే విధంగా వాళ్ళు కామెంట్ చేశారు ఆ కామెంట్స్ని ప్రచురించే విధంగా ప్రేరేపించారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు అనేది నమోదు కావడం జరిగింది సో ఎటువంటి కేసులు నమోదయ్యాయి అని అంటే కనుక బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారము మొదటగా 79 ఆఫ్ బిఎన్ఎస్ అదేం చెప్తుంది అని అంటే కనుక మహిళల్ని సైగల ద్వారా కానీ నోటి ద్వారా కానీ కించపరిచే విధంగా మాట్లాడితే దానికి పడే శిక్ష ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాని తర్వాత 179 353 ఈ విధంగా కేసులు పెట్టడం జరిగింది అంటే ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అంటే కనుక కంప్లీట్గా ఈ 6 సెక్షన్స్ 2 గ్రూపుల మధ్య కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ వాళ్ళ యొక్క పేరుతో కానీ దాని తర్వాత లాంగ్వేజ్ వాళ్ళ యొక్క భాషతో కానీ వాళ్ళ యొక్క ప్రాంతంతో కానీ వాళ్ళ యొక్క వర్ణంతో కానీ 2 గ్రూపుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడడానికి ప్రేరేపించిన ఎటువంటి శిక్షలు పడతాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆడవాళ్ళకి సంబంధించి మాట్లాడకూడని మాటల్ని ప్రచురిస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అనేటువంటిది సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా అదేవిధంగా ఒకరికి మించి ఎక్కువ మంది ఒక నేరానికి సంబంధించి ఆ నేరంలో పాల్పడితే వాళ్ళకి మొదటి వ్యక్తికి పడే శిక్ష ఏ విధంగా ఉంటుందో మిగిలిన అందరికీ కూడా అటువంటి సమానమైన శిక్షే పడుతుంది అని సూచించే విధంగా ఉన్న సెక్షన్ సో ఈ విధంగా 6 సెక్షన్స్ బిఎన్ఎస్లో ఉన్న సెక్షన్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది అంటే దళితులకు సంబంధించి వాళ్ళ యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే వాళ్ళని కొట్టిన బహిర్గతంగా వాళ్ళ కులం పేరు పెట్టి పిలిచిన తిట్టిన ఎటువంటి వివాదాస్పదమైన కామెంట్స్ చేసినా కూడా ఎటువంటి శిక్ష పడుతుంది అనే అంశం మీద ఆ చట్టం అనేది రూపొందించబడింది కాబట్టి ఆ చట్ట ప్రకారం కూడా కేసెస్ అనేది రిజిస్టర్ కావడం జరిగిందండి అయితే ఇక్కడ అందరికీ ఫస్ట్ ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటి అంటే ఆ డిబేట్లో పాల్గొన్న గెస్ట్ అన్నారు ఫస్ట్ ఆ వాదనలో ఆ టాపిక్ తీసుకొని వచ్చింది గెస్ట్ తర్వాత అతను అంగీకరించలేదు దాని తర్వాత దానికి అగెనెస్ట్గా మాట్లాడాల్సింది కానీ మాట్లాడలేదు అంటే ఈ టాపిక్ ఒరిజినల్గా మాట్లాడిన మనిషి మీద కంటే ఆ డిబేట్లో పాల్గొన్న జర్నలిస్ట్ మీదనే ఎక్కువ ఇంపాక్ట్ పడడం జరిగింది ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది అంటే జస్ట్ అంగీకరించకుండా ఆయనకు సపోర్ట్ చేసినందుకు ఇన్ని కేసులు అతని మీద పడొచ్చా ఒకవేళ పడితే ఇప్పుడు అతని మీద ఎలాంటి యాక్షన్స్ అంటే ఎలాంటి లాస్ అప్లికబుల్ అవుతాయి ఈ పెట్టిన సెక్షన్స్ అన్నీ కూడా అప్లికబుల్ అవుతాయా ఇక్కడ మనం ప్రాథమికంగా చూసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక అసలు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా పనిచేయట్లేదా అది ఆంధ్రప్రదేశ్లోని కాదు తెలంగాణలోని కాదు భారతదేశంలోని కాదు ఈరోజు నేరాన్ని నియంత్రించడానికి నేరం జరిగిన వెంటనే నిందితుల్ని శిక్షించడానికి మనము చట్టాలు అనేది రూపొందించుకోవడం జరిగింది సో అయితే ఇక్కడ ఈ చట్టాల్లో కూడా 2 రకాలుగా విభజించడం జరిగింది ఏంటి అంటే కనుక తీవ్రమైన నేరాలు తీవ్రతరం కాని నేరాలు అని చెప్పాలి
అదేవిధంగా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు, 7 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు. అయితే ఇక్కడ వీటిలన్నిటిని డిసైడ్ చేయాల్సిన అధికారం ఎవరికి ఉంది అని అంటే కనుక పోలీస్ అధికారులకు ఉంటుంది. ఈరోజు మీరు నన్ను తిట్టారు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఒక సామాన్యంగా ఉన్నాను కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తే అసలు కంప్లైంటే తీసుకోరు. నేను తమాషా చేస్తున్నావా అని అంటారు. అదే ఒక ప్రముఖమైన వ్యక్తి అక్కడ ఏం జరగకపోయినా పోయి కంప్లైంట్ ఇస్తే మాత్రం ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ కాపట్టడం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా ఉంది అని అంటే కనుక పోలీసులకి అటువంటి అధికారాలు ఆ చట్టం అనేది కల్పించబడటం జరిగింది. సో ప్రైమా ఫేసి ఏంటి అంటే ఒక ప్రాథమికమైన సమాచారం వచ్చిన వెంటనే ఆ సమాచారం ఆధారంగా అది తీవ్రతరమైన నేరమా కాదా అని చూసి తక్షణం దాన్ని ప్రాథమిక విచారణ చేపట్టాలా, లేదు అని అంటే కనుక ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత విచారణ చేపట్టాలా అనేటువంటి అధికారాన్ని రాజ్యాంగం పోలీస్ అధికారులకు ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క కేసులో ఇమీడియట్లీ తక్షణం ఎఫ్ఐఆర్లు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే ఎవరి మీద అంటే ఒక అమాయకుల మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు అయిపోతారా అని అంటే కనుక అంటే వెన్ ఇట్ కమ్స్ టు కొమ్మినేని శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆయన మీద 6 సెక్షన్స్ 1 స్పెషల్ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. ఆ పెట్టినంత మాత్రాన ఆయన నేరస్తుడా అంటే కనుక నేరస్తుడు కాదండి. ఎందుకు అని అంటే కనుక ఏ పర్సన్ ప్రజ్యూమ్ టు బి ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈస్ ప్రూవెన్ బై ది కన్సర్న్ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పని ప్రాథమికమైన న్యాయ సూత్రం. అంటే ఏంటి అని అంటే కనుక ఏదైనా కేసులో ఎవరైనా కానివ్వండి, అది తీవ్రవాదైనా కానివ్వండి, బాంబులు పెట్టి 1,00,000 మందిని చంపేసైనా ఉండనివ్వండి, అతన్ని సంబంధించిన కోర్టు ఇతను దోషి అని నిర్ధారించేంత వరకు కూడా అతన్ని నిర్దోషిగానే భావించాలి అని చెప్పి చట్టం అనేది చెప్పడం జరుగుతుంది ట్రయల్ జరిగిన తర్వాత. సో ఈ కేసుల్లో కూడా ఇటువంటి పెట్టినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక 7 సంవత్సరాలలోపు జైలు శిక్ష పడే అవకాశము ఉన్న నేరాల్లో అరెస్టు కాకూడదు, అరెస్టు చెయ్యొద్దు అని చెప్పి 2014లో అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు వారు చాలా క్లియర్గా పొందుపరిచిన అంశం ఏంటి అని అంటే కనుక ఇటువంటి కేసుల్లో అరెస్ట్ చేయకోకుండా 41A CRPC ఇప్పుడు 35(3) BNSS అనే చట్ట ప్రకారము వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారి విషయంలో కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ కేసుకు సంబంధించి ఈ సెక్షన్కి సంబంధించి అరెస్ట్ చేసేటువంటి సెక్షన్స్ దాంట్లో లేవు. మరి అయినా కానీ అరెస్ట్ చేశారు అని ఆల్రెడీ లైవ్లో చాలా ఛానల్స్లో చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత పోలీసుల యొక్క ప్రాథమిక విధి ఏంటి అని అంటే కనుక అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల లోపు వాళ్ళకు కావాల్సిన నేర విచారణ పూర్తి కాకపోతే వాళ్ళు సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ఆ యొక్క అరెస్ట్ కాబడిన వ్యక్తిని తీసుకుని వెళ్ళి ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చిన కేసు యొక్క స్టేటస్, ఫిర్యాదు, రిమాండ్, కేస్ డైరీ ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సంబంధించిన మెజిస్ట్రేట్ వారు అంటే జడ్జి వారు ఇది 14 రోజులు జైలుకు పంపించే కేసా కాదా అని నిర్ధారించే అధికారము సంబంధించిన మెజిస్ట్రేట్ వారికి ఉంది. సో ఒకవేళ అటువంటిది ఏది లేకపోతే కనుక ఆ రిమాండ్ని రిజెక్ట్ చేయడం అని అంటారు. అంటే పంపించకుండా నోటీస్ ఇచ్చి పంపించేసండి అని చెప్తారు. కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి అని అంటే కనుక నిజంగా కనుక ఈ కేసుకు సంబంధించి ఆయన మీద పెట్టిన కేసులు 7 సంవత్సరాలకు లోబడి ఉండి దాని మీద కూడా సంబంధించిన మెజిస్ట్రేట్ వారు వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆయన లోపలికి పంపించినట్లయితే కనుక ఆయన తరపు న్యాయవాదులు ఏం చేయాలి అంటే కనుక సంబంధించిన మెజిస్ట్రేట్ వారి మీద కూడా కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ కింద అంటే కోర్టు ధిక్కరణ చర్య కింద హైకోర్టులో కేసు వేయాలి. ఒకవేళ ఈ కొమ్మినేని శ్రీనివాస్ మీద పెట్టిన కేసులలో ఏదైనా ఒక సెక్షన్ అప్రూవ్ అయినా సరే, ఏ సెక్షన్ అప్రూవ్ అయినా సరే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రోజువారీ జీవితంలో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ నమోదయ్యే క్రిమినల్ కేసుల్లో శిక్ష పడే అంటే కన్విక్షన్ రేట్ అని చెప్పని అంటాము. కన్విక్షన్ రేటు ఓన్లీ 25 to 30% ఉంది. అంటే 100 కేసులు రిజిస్టర్ అయితే 25-30 మంది మాత్రమే కోర్టు వీళ్ళు దోషులు అని చెప్పి శిక్ష ఖరారు చేస్తుంది. మిగిలిన వాళ్ళందరూ నిర్దోషులుగా బయటికి రావడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది మరి? అటువంటిప్పుడు ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నారు అని అంటే కనుక కేసు పెట్టినప్పుడు ఉన్న ఉత్సాహము, అరెస్ట్ చేయడానికి ఉన్న ఉరుకులాట, ఆ యొక్క కేసుల్ని నిరూపించడానికి అభియోగ పత్రం అంటే కావాల్సిన ఎవిడెన్సెస్, విట్నెసెస్ కలెక్ట్ చేయడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవుతుంది.
అందువల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక కోర్టులో కేసులు వీగిపోతున్నాయి. బట్ ఈ కేసుకి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా సోషల్ మీడియాలోనే ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఐ హోప్ మీరు అంటే రోజువారీ ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి, జర్నలిజం ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి రోజువారీ అంశాలు, సామాజిక అంశాల మీద మీకు మంచి అవగాహన పట్టుండి. ఒక 15 సంవత్సరాల క్రితము ఓల్డ్ సిటీలో ఉండే ఓవైసీ బ్రదర్స్ అనే ఇద్దరు, ఒక ఆయన ఎంపీ, ఒక అతను ఎమ్మెల్యే, సో తెలిసిన అంశమే, సంగారెడ్డిలో ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కొన్ని నిమిషాలు వదిలిపెడితే మొత్తం హిందువులందరినీ కూడా లేకుండా చేస్తాము అని చెప్పాను. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నారు. నేను పైన చాలా సాఫ్ట్గా చెప్తున్నాను. అది ప్రతి ఒక్కరి దగ్గర వీడియో ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. రిజిస్టర్ అయిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా ఒక 10-15 సంవత్సరాలు తత్సారం చేసిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇన్ని రోజులు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే కనుక వాళ్ళు కనిపించట్లేదు అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అబ్స్కాండింగ్లో ఉన్నారని. వాళ్ళు అసెంబ్లీలకు అటెండ్ అవుతారు, టీవీలో కూడా కనిపిస్తూ ఉంటారు. ఆ యొక్క కేసులో వాళ్ళు నిర్దోషులు అని చెప్పని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే మీరు చూడలేదా వీడియోని? అంటే నేను చూడలేదా వీడియోని? అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? కేసులలో, కోర్ట్స్లలో ఇన్ఫ్లుయెన్స్ని కూడా వాడొచ్చు అని చెప్తున్నారా? ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే కనుక మనం చూసే దృక్పథ కోణం వేరు, కోర్టులో జరిగే న్యాయ విచారణ ప్రక్రియ వేరు. చూసేవి అన్నీ కూడా నిజాలు కాదు. ఓకే, సో ఇక్కడ ఏదో వీడియో కనిపిస్తుంది కదా, అందరూ చూశారు కదా అని అంటే కనుక రేపటి రోజున ట్రయల్ జరగాలి కేసు, రైట్? మీరు చూసిన వీడియో నిజమైనది అని చెప్పి ఏంటి ఆధారం? ఏ టెక్నాలజీ తోటి మీరు లేకుండానే మీ ప్లేస్లో మీలాగానే వేరే వ్యక్తిని కూర్చోబెట్టి వీడియో చేయగల శక్తి, సామర్థ్యం నేటి ఈ టెక్నాలజీకి ఉంది కదా, సైన్స్కి. సో మీరు లేనప్పుడు మీతోటే ఒక వీడియో చేపించి కాంట్రవర్షియల్ కామెంట్ చేపిస్తే మీ వాయిస్ తోటే నేను రిలీజ్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటారు, మిమ్మల్ని ఉరి తీయాలంటారు, ఎటువంటి విచారణ జరగకుండా. సో విచారణలో ఈ అంశాలన్నీ తెర మీదకి వస్తాయి. అంటే ఆ వీడియో ఏ మాధ్యమం ద్వారా బయటకు వచ్చింది, ఏ ఒక్క మాధ్యమంలో ప్రసారం చేయబడింది, దానికి ఉన్న లీగల్ శాంక్టిటీ ఏంటి, దానికి ఉన్న ఆధారం ఏంటి, అది ట్యాంపర్ కాలేదు అని చెప్పడానికి కావాల్సిన సాంకేతికత ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ ఏది, ఈ అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తాయి కదా. థ్యాంక్ యూ నరేష్ గారు, ఈ కేసు గురించి మాకు చాలా స్పష్టంగా తెలియజేశారు. అండ్ చూస్తున్నారు కదా, ఈ కొమినేని కేసు ముందట ఏం జరుగుతుందో తెలియాలంటే ఆ కేసు అనేది ట్రయల్కి వెళ్ళాలి. దాని తర్వాత చూద్దాం ఏమవుతుందో.